రింగ్ ఫింగర్ ఫోల్డ్ చేస్తాం. ఎల్బోస్ అప్ చేయాలి. ఓకే. గురు విష్ణు చేయాలి నాతో పాటు మీరందరూ కూడా. గురు విష్ణు. నెక్స్ట్ గురుదేవో. మీరు కూడా అంటూ చేయాలి. గురుదేవో. వీడియోస్ ఆన్ చేసుకోని వాళ్ళంతా కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. మహేశ్వర. లెఫ్ట్ హ్యాండ్ ఏమో అర్ధచంద్రము, రైట్ హ్యాండ్ భోంచేసే హ్యాండ్ ఏమో థంబ్ ఫింగర్ ఇలా పెట్టాలి. ఓకే. విజయం, విక్టరీ. ఇది శివలింగం. శివలింగాన్ని ఇలా చూపిస్తాం. శివుణ్ణి. మహేశ్వర. నెక్స్ట్ గురు సాక్షాత్. గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రీవియస్ క్లాస్ రైట్ సైడ్. మరలా తస్మై శ్రీ గురవే నమః. 45 degrees లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ తస్మై శ్రీ గురవే నమః. ఫ్రంట్ చేయటం. ఓకేనా? ఇట్ మ్యూజిక్ తో చేద్దాం 2 times. రెడీ అందరూ? రెడీగా ఉన్నారా? డన్. స్టార్ట్ చేద్దాం. గురుర్ బ్రహ్మ. అందరికీ లిప్ మూమెంట్ ఉండాలి. గురుర్ విష్ణు. గురుర్ దేవో మహేశ్వర. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. చూడండి చాలా ఈజీగా ఉంది కదా, అవునా? ఇంకొకసారి చేద్దామా? ఇంకొకసారి. రెడీ? డన్. స్టార్ట్. గురుర్ బ్రహ్మ. గురుర్ విష్ణు. గురుర్ దేవో మహేశ్వర. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చేశారు. ఒకసారి అందరికి క్లాస్ పెట్టుకుందాం. నైస్, చాలా బాగా చేశారు. ఒకసారి అందరూ శబాష్ శబాష్ అనుకోండి. వెల్ ట్రై. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు ఫేవరెట్ అద్భుతమైన టాపిక్ అమ్మా. ఇది మోస్ట్ హైలీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. మన సార్ ఈరోజు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫుడ్ డే, ఫుడ్ గురించి వివరణ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అందరూ చాలా కాన్సన్ట్రేషన్ తో చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనమ్మా? యా, థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఆకుల వెంకటేశ్వర్లు గారికి చాలా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బాయ్ చిల్డ్రన్. బాయ్. నేను మీ ఈశ్వర్ని. ఈశ్వరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. సార్, ఇప్పుడు పిల్లలు ఈ రోజు మీరు ఇప్పుడు శ్లోకం విన్నారు కదా, ఆ తర్వాత మీరు ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నారు అంటే స్వరూపం అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనకు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. ఆ ఫుడ్ గురించి ఫుడ్ ని ఎలా మనం వినియోగించుకోవాలి, అది దుర్వినియోగం కాకుండా ఎలా చూడాలి, ఏమేమి ఫుడ్ తినాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేమి తీసుకోవాలి ఆహారం అనేది మన శ్రీధర్ సార్ చెప్తారు. వినండి చక్కగా. వెల్కమ్ టు శ్రీధర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్.
Very good evening, children. How are you? Very. So I hope all of you very good. Today మన టాపిక్ వచ్చేసేసి ఫుడ్. ప్రతిరోజు మనం లేవగానే మనకి అవసరమైనటువంటిది, అతి ప్రధానమైనటువంటిది మన జీవితంలో ఆహారం ఎంతో ముఖ్యమైనటువంటిది. ఒక్క నిమిషం నాన్న. మనకి ఆహారం ఎంతో ముఖ్యమైనది. సో ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా మనకి పండుతున్నది, అది ఎన్ని రకాలుగా పండినటువంటి పంటలు ఎన్ని రకాలుగా మార్పు చెందుతున్నాయి, తిరిగి అవి మన దగ్గరికి ఏ విధంగా వస్తున్నాయి అనేటటువంటి ఒక మంచి అయినటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు ఇద్దామని మీ ముందుకు వచ్చాను. అందరు కూడా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటమే కాదు, పాటించాలి. విని వదిలిపెట్టడం కాదు. ఎప్పుడైనా కానీ విన్నదాన్ని ఆచరించడమే ముఖ్యమైనటువంటి లక్షణం. అదే ఒక గొప్ప అయినటువంటి స్థితికి తీసుకెళ్తుంది. ఇది ఒక్కది విషయమే కాదు, అన్ని విషయాలు కూడా విన్న తర్వాత మంచి విషయాల్ని ఆచరించడమే మన యొక్క గొప్పతనం. గొప్పగా ఉన్నప్పుడు గొప్ప స్థితికి వెళ్తారు. సో ఈ రోజు మీ అందరికి కూడా ఆహారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? మనకి ఫుడ్ అనేది పంటలు పండటం వల్ల వస్తుంది, చెట్ల వల్ల వస్తుంది. నెక్స్ట్ కొన్ని జంతువులు, వాటి వల్ల మనకి ఆహారం అనేది వస్తుంది. సో వివిధ రకాలైనటువంటి పదార్థాలు మనం ప్రతిరోజు తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత ఏమైతుంది ఆహారము, ఎక్కడికి వెళ్తుంది, లోపల ఎక్కడికి వెళ్తుంది, అది ఏం జరుగుతుంది లోపల అనేటువంటి విషయాలను కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే, మనము వండి తిన్నటువంటి ఆహారము మన స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా పూర్తిగా డైజెషన్ అయ్యి జీర్ణం అయ్యి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణానికి, ప్రతి ఒక్క అవయవానికి చేరుతుంది. ఇది చేరి మనకు కావలసినటువంటి ఎనర్జీ, శక్తినిస్తుంది. ఈ శక్తి ఇవ్వటం వల్ల మనం పొద్దున లేచిన కానించి రాత్రి పడుకున్న తర్వాత కూడా మన నిద్రలో కూడా ఈ ఆహారం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఫుడ్ కనుక మనం తినకపోతే ఏమైతుంది? వీక్ అయిపోతాం. చాలా ఫాస్ట్ గా వీక్ అవుతాం. వీక్ కావటం వల్ల ఏమైతుంది? మనం పని చేయలేం. సపోజ్ మమ్మీ ఏదైనా ఒక చిన్న పని చెప్పింది, మమ్మీ నాకు ఫుల్ ఆకలి అవుతున్నది, నువ్వు అన్నం పెడితే, నువ్వు ఏదైనా ఫుడ్ పెడితేనే, తినడానికి ఫుడ్ పెడితేనే నేను పని చేస్తాను. లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైనా ఆడుకుందాం రారా, పోయి గ్రౌండ్ లో ఆడుకుందామని వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకోండి, మీరు పోలేరు. అక్కడికి పోకుండా నాకు బాగా ఆకలి అవుతుంది, అన్నం తిన్న తర్వాతనే నేను వస్తాను, బయటకు వస్తాను, ఆడుకుంటాను కానీ వస్తాం. సో ఆహారం అనేది చాలా ప్రధానమైనది. తీసుకున్న తర్వాత అంటే లోపల పోయినటువంటి ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేసేసి మనకి శక్తినిస్తుంది. ఆ శక్తితోనే మనము పని చేయటం కానీ, నడవటం కానీ, పండుకుంటానికి కూడా మనకు శక్తి కావాలి. సపోజ్ ఒక రాత్రి పూట మనం అన్నం తినలేదనుకోండి, ఏమైతుంది? ఫుడ్ తినకపోతే నిద్ర పట్టదు, మంచిగా నిద్ర పట్టదు, మధ్యలో మేల్కు వస్తుంది. లోపల ఇక ర్యాట్స్ అంటాం చూసారా, మనము ర్యాట్స్ పరిగెత్తుంటుంటాయి. ఆ ర్యాట్స్ పరిగెత్తడం వల్ల మనకి నిద్ర పట్టదు. సో మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యము చాలా మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్. మన ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే మనం ఏ పనులైనా చేయగలుగుతాం, మంచిగా పని చేయగలుగుతాము, లేకుంటే మంచి డబ్బు సంపాదించగలుగుతాము. ఆరోగ్యం మంచిగా లేకపోతే మనం ఏం పనులు చేయలేము, డబ్బు సంపాదించలేము. సో ఆహారం వల్ల ఇటువంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. సో అసలు ఆహారం ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆహారం లేని వాళ్ళు ఏంది, వాళ్ళ విషయాలన్నీ కనుక మనము చూస్తున్నట్లయితే మీకు చిన్న పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఈరోజు. వినండి జాగ్రత్తగా, ఓకేనా? ఎవరో పీపీటీ ప్రజెంటేషన్ ఆఫ్ చేయండి అని ఎవరు ఓపెన్ చేశారు? గీతలు గీస్తున్నారు ఎవరు? హలో, తీసేయండి అన్న.
తీసేయాలి నాన్న, లేకుంటే అందరూ సెక్యూరిటీలో పెట్టేస్తాను మీకు మమ్మల్ని. పీపీటీ నుంచి ఆఫ్ చేసేసేయండి, షేర్ స్క్రీన్ తీసేసేయండి. క్లోజ్ చేయాలి అది. పీపీటీ ఎవరు ఆన్ చేశారు? Mani Dikshit, please Mani stop Dikshit. sharing screen, Nana. Mani Dikshit తీసేనా? Mani Dikshit, please stop sharing screen. Yes, very good, very nice, good boy. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు నాన్న స్క్రీన్ ని. సో ఐ థింక్ అందరికి కూడా స్క్రీన్ కనపడుతుందా? రైట్, ఓకే. Yes, sir. సో టుడే ఇస్ అ ఫుడీ డే. టేస్ట్ ఆఫ్ లైన్స్ గీయొద్దు, ఎవరు లైన్స్ గీయొద్దు. స్టార్ట్ చేశారు సార్. ఎస్, ఫుడీ డే. ద టేస్ట్ ఆఫ్ నేచర్. టేస్ట్ ఆఫ్ నేచర్, నేచర్ నుంచే మనకి ఈ ఫుడ్ కూడా మొత్తం మనకి వస్తూ ఉంటుంది. ఒకసారి స్టాప్ చేసి మనం స్టార్ట్ చేస్తాం మేడం. Okay. ఎస్, నేచర్ నుంచే మనకి ప్రతి ఒక్కటి కూడా ఫుడ్, మనం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో ఆ ఆహారం మొత్తం కూడా మనకి నేచర్. నేచర్ అంటే ప్రకృతి. సో ఈ ప్రకృతిలో మనకి అనేకమైన వనరులు దొరుకుతున్నాయి. ప్రకృతే మనని పోషిస్తుంది. ఆ పోషించడం వల్లే మన అందరం కూడా మన భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవజాలం, జంతువులు గాని, మనుషులు గాని, పక్షులు గాని అన్ని కూడా ఎంతో హ్యాపీగా నివసిస్తూ ఉన్నాయి. సో భూమి మీద కనుక మనకి ఎర్త్ మీద చూసుకున్నట్లయితే టోటల్ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి వాటర్ అండ్ అనదర్ ఇస్ ద ల్యాండ్ సర్ఫేసెస్. ల్యాండ్ సర్ఫేస్ అండ్ వాటర్ సర్ఫేసెస్. సో టోటల్ గా దీన్ని డివైడ్ చేసినట్లయితే మోర్ దెన్ ద 70% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ బై వాటర్. 70%. ఇమాజిన్ దిస్ ఇస్ దట్. సో 70% is the water is presented on the our earth, and the rest of 30% is occupied by the land surfaces. Can you clear this is that all of you? Then next, see same like that 70% ఏ విధంగా అయితే మనము భూమి మీద వాటర్ ఉన్నదో సేమ్ మన యొక్క బాడీ టాప్ టు బాటమ్ కనుక మన బాడీని చూసినట్లయితే 75% ఆఫ్ ద బాడీ వెయిట్ లో వాటర్ అనేది మెయిన్ రోల్ చేస్తుంది. మనం మార్నింగ్ మనం మొత్తం బాడీని చూస్తే 75% ఆఫ్ ద వాటర్ మన బాడీలో ఫిల్ అయి ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ 25% ఆఫ్ ద మాస్ ఉంటుంది. దెన్ ఇది ప్రధానమైనటువంటి రీజన్. నెక్స్ట్ వచ్చేసేసి ఫుల్ ఆఫ్ వాటర్. మనం రెగ్యులర్ గా కంటెంట్ ఆ వాటర్ ని మనము ప్రతిరోజు ఫుల్ గా తీసుకోవాలి. మినిమం 5 లీటర్ల వాటర్ ను కనుక మనం తీసుకున్నట్లయితే మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాము. సో ఇక్కడ ఒక చిన్న బబుల్ మూవ్మెంట్ అవుతున్నది. సో సపోజ్ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ ని తీసుకొని దాంట్లో వాటర్ ని ఫిల్అప్ చేస్తే ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అదే కనుక వాటర్ ని ఖాళీ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది? మొత్తం ముడతలు పడిపోతూ ఉంటుంది. సో మన బాడీలో కనుక వాటర్ లేకపోతే కంప్లీట్ గా ష్రింకన్ అయిపోతాము. ఒకసారి మనం వాటర్ తీసుకోకుండా ఉన్నప్పుడు ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి ఏ విధంగా ఉంటుందో. వీక్ అయిపోతాము. ఇక మన బకెల్ క్యావిటీ మీన్స్ మౌత్ లో మొత్తం డ్రై అయిపోతుంది. బాడీలో చాలా వీక్నెస్ ఉంటుంది. సో కంపల్సరీగా మనము ఎవ్రీడే 5 లీటర్స్ ఆఫ్ వాటర్, అడల్ట్ అయితే, చిన్నపిల్లలు అయితే 3 లీటర్స్, 2.5 to 3 లీటర్స్, 4 లీటర్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉంటేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను 75% ఆఫ్ వాటర్ మన బాడీలో ఉంటుంది నాన్న. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ ఖచ్చితంగా తాగాలి. అమ్మాయిలైనా కానీ, అబ్బాయిలైనా కానీ, పెద్దవాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా
తీసుకోవాలి. నెక్స్ట్ ఎన్ని లీటర్ల వాటర్ తాగాలంటే 5 లీటర్స్ ఆఫ్ వాటర్. ఖచ్చితంగా ప్రతిరోజు 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితేనే మనము ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. రోజు ఒక పూట ఫుడ్ లేకపోయినా ఏం కాదు, ఒక రోజు ఫుడ్ లేకపోయినా ఏం కాదు. కానీ వాటర్ లేకపోతే మాత్రము మన యొక్క సెల్స్ ఏవైతే ఉన్నాయో, బాడీలో ఉన్న సెల్స్ అవి జీవించి ఉండలేవు, చనిపోవటానికి కారణం ఉంటుంది. కాబట్టి సెల్స్ చనిపోవటానికి, కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ గా 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండాలి మనం అందరము. తర్వాత ఒక ఫుడ్ లో మనం జనరల్ గా మనం చేసే చిన్న తప్పు ఏంటంటే, మనం అన్నం పెట్టుకుంటాం, ఒక ప్లేట్ లో అన్నం పెట్టుకుంటాం. అన్నం పెట్టుకున్న తర్వాత అన్ని వేసుకుంటాం, దాంతో పాటు పక్కన ఒక గ్లాసు వాటర్ కూడా పెట్టుకుంటాం. సో ఈ వాటర్ కొంతమంది ఏం చేస్తారంటే చిన్న కెన్నెలాగా పెట్టుకుంటారు, దాంట్లో ఒక 1 లీటరా 1.5 లీటరా వాటర్ పెట్టుకుంటారు. సో ఈ రెండు కలిపి వాటరు ప్లస్ ఫుడ్, ఈ రెండు కలిపి తింటుంటారు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు ఏంటంటే, ప్రధానంగా అన్నం తినేటప్పుడు మీరు వాటర్ తాగకూడదు. అన్నం తినడానికి 30 మినిట్స్ బిఫోర్ మీరు వాటర్ తాగి ప్రిపేర్ చేయాలి మన స్టమక్ ని. ఎందుకంటే వాటర్ కనుక అన్నం తినేటప్పుడు తాగితే ఈ వాటర్ ప్లస్ ఫుడ్ రెండు మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయి మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంజైమ్స్ రిలీజ్ చేయకుండా స్తబ్దతగా ఉంటాయి. కాబట్టి వాటర్ అనేది అన్నం తినడానికి ముందు ఒక 30 మినిట్స్ బిఫోర్ తీసుకోవాలి. సో సార్ మరి అన్నం తినేటప్పుడు కొంతమందికి గొంతు పట్టుకుంటది కదా, ఎట్లా సార్ అంటారు. కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ని మాత్రమే మనం తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు అన్నం తినేటప్పుడు. తర్వాత అన్నం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అర్ధగంట టైం ఇవ్వాలి వాటర్ తాగడానికి, లేకపోతే మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా ప్రధానమైన విషయం నాన్న ఇది. సో కాబట్టి అందరూ దీన్ని ఫాలో కావాలి. అన్నం తినడానికి బిఫోర్ 30 మినిట్స్ వాటర్ తీసుకోవాలి. తిని పూర్తి అయిన తర్వాత 30 మినిట్స్ తర్వాత మాత్రమే ఈ యొక్క వాటర్ తీసుకోవాలి. దీనివల్ల మన హెల్త్ మంచిగా ఉంటది. నెక్స్ట్ మన యొక్క సపోజ్ పెద్దవాళ్ళలో, ఫాదర్స్ లో వాళ్ళలో షుగర్ అనేది వస్తూ ఉంటుంది, డయాబెటీస్ అనేది వస్తుంటుంది. ఈ డయాబెటీస్ తగ్గడానికి కూడా ప్రధానమైన కారణము ఈ యొక్క వాటర్ అనేది ఫుడ్ తో పాటు కలిపి తీసుకోవడం వల్ల. సో 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చినట్లయితే అవర్ బాడీ విల్ బి వెరీ హెల్తీ. ద నెక్స్ట్ వాట్ ఈస్ ఫుడ్? అసలు ఫుడ్ అంటే ఏంది, ఎందుకు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అని అనుకుంటే, ఫుడ్ మీన్స్ ద న్యూట్రియంట్ సబ్స్టెన్స్ దట్. సో మనం తీసుకునే ఫుడ్ లో అనేకమైనటువంటి పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలు అనేవి దేనికోసం ఉపయోగపడతాయి, న్యూట్రియంట్స్ దేనికోసం ఉపయోగపడతాయి అంటే మన బాడీ గ్రోతింగ్ కి. సపోజ్ మీరు పుట్టినప్పుడు మీ యొక్క వెయిట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 2.5 kgs 3 kgs ఉంటాయి. సో తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఏం చేస్తారు, స్లోగా ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ ఉంటారు. గ్రో అవుతున్న సమయంలో మీ బాడీ అనేది కూడా పెరుగుతుంటుంది. సో ఫుడ్ అనేది గ్రో కావడానికి ముఖ్యంగా, ద నెక్స్ట్ సర్వైవ్ అంటే జీవించి ఉండటానికి కూడా ఫుడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ద ఫుడ్ మీన్స్ ద న్యూట్రియంట్ సబ్స్టెన్సెస్ దట్ హెల్ప్ టు గ్రో అండ్ సర్వైవ్. ద నెక్స్ట్ సో ఫుడ్ తింటే మనకు లాభాలు ఏంటని చూసినట్లయితే ఒకసారి చూడండి ఫస్ట్ పిక్చర్ లో, గెట్ వెల్ అండ్ స్టే హెల్తీ. ఫుడ్ తీసుకోకపోతే ఇల్నెస్ అనేది వస్తుంది, ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటాము. సో నెక్స్ట్ పై పిక్చర్ లో చూడండి ఒకసారి, మజిల్ అనేది పెరుగుతుంటుంది. మన బాడీలో ఉన్నటువంటి మజిల్స్ అనేవి అంటే గ్రోతింగ్ అనేది అవుతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఈ యొక్క బేబీస్ చూడండి, 4 స్టేజెస్ ఆఫ్ బేబీస్. ఫస్ట్ స్మాల్, దెన్ నెక్స్ట్ మీడియం అండ్ గ్రోన్ చైల్డ్. సో ఈ విధంగా పెరగడానికి ఫుడ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫింగర్ కి ప్లాస్టర్ వేస్తున్నారు, అంటే అక్కడ వాళ్ళకి దెబ్బ తగిలింది. దెబ్బ తగలటం వల్ల బ్లడ్ లీకేజ్ కావడం కానీ ఏదో జరుగుతుంది అక్కడ. సో ఏమంటే మనం ఒక స్ట్రిప్ వేస్తున్నాం. అక్కడ స్ట్రిప్ వేసిన తర్వాత ఒక 1 డే తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది మొత్తం కూడా బ్లాక్ అయిపోయేసేసి కొత్త స్కిన్ తయారవుతుంది. సో ఈ కొత్త స్కిన్ తయారు కావడానికి మనకి ఫుడ్ కావాలి. ఫుడ్ కనుక లేకపోతే ఈ కొత్త స్కిన్ అనేది తయారు కాదు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో బాడీ గ్రోతింగ్ లో కావచ్చు, బాడీలో డ్యామేజ్ అయినటువంటి ప్లేసెస్ ని ఫిల్ చేయడానికి మనకి ఫుడ్ అనేది చాలా రిక్వైర్మెంట్ నాన్న. ద నెక్స్ట్ సో వాట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఫుడ్? అసలు ఏముంటుంది మనం తీసుకునే ఫుడ్ లో కనుక ఏముంటుంది కనుక మనం చూసుకున్నట్లయితే, దీస్ ఆర్ ద 6 ఐటమ్స్ ఆర్ ప్రెసెంటెడ్. ఒక్కొక్కటి జాగ్రత్తగా చూడండి, ఏందేందో చెప్తాను నేను. ఫస్ట్ వన్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి కార్బోహైడ్రేట్స్ అంటే
మనం తీసుకున్నటువంటి రైస్, బియ్యం అయితే ఉందో బియ్యం నుంచి కానీ, గోధుమల నుంచి కానీ, నెక్స్ట్ సోయా, ఈ రెండింటి నుంచి ఎక్కువగా ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తున్నాయి. దెన్ నెక్స్ట్ అదే విధంగా ఆలుగడ్డ, పొటాటోస్, స్వీట్ పొటాటో, ఈ పొటాటోస్ నుంచి కూడా కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా మనకి తీసుకోవడం దొరకడం జరుగుతుంది. సో ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క డ్యూటీ ఏంటి అంటే, ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ మనకి కావాల్సినటువంటి వర్క్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ అనేది ఈ కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకి వస్తూ ఉంటుంది. సో ద కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ గివర్స్. శక్తిని ఇస్తాయి మనకి, మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ, ఏదైతే పనులు చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఇస్తుంటాయి కార్బోహైడ్రేట్స్. సో ద నెక్స్ట్ ఇస్ సెకండ్ వన్ ఇస్ ప్రోటీన్. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు. సో ఇవి జనరల్ గా బాడీ బిల్డర్స్. ఇంతకుముందు మనం చూసాము, దెబ్బ తగిలితే ప్లాస్టర్ వేసాం. ప్లాస్టర్ వేసినప్పుడు కొత్త సెల్ అనేది అక్కడ ఫామ్ కావడానికి ఈ ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మనం బేబీ నుంచి గ్రోయింగ్ అడల్ట్ వరకు, తర్వాత ప్రతిరోజు పెరగడానికి ఈ ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై దే ఆర్ గివింగ్ టు ద బాడీ బిల్డర్స్. దెన్ నెక్స్ట్ సార్ మనం ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత సరిపోతున్నాయి సార్, మనం తీసుకోవాల్సిన అవసరం లేదంటే కాదు, తప్పు అది. మనం బతికి ఉన్నంత కాలం కూడా మనం వీటన్నిటిని తీసుకోవాల్సిందే. ఎందుకంటే మన బాడీలో ప్రతిరోజు అనేక లక్షల వేల కోట్ల సెల్స్ అనేవి చనిపోతున్నాయి. ఈ చనిపోయినటువంటి సెల్స్ రీజనరేట్ కావాలి అంటే ప్రోటీన్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు తినేటువంటి ఫుడ్ లో ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. సో ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అంటే గ్రౌండ్ నట్ ఆయిల్, సోయా ఆయిల్, ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇది ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ ఆల్మోస్ట్ మీకు తెలిసి ఫ్యాట్స్ ఎట్లా ఉంటాయో, చీజ్, బట్టరు, ఘీ, ఇవన్నీ. సో దీని వల్ల ఏమొస్తుందంటే గివింగ్ ద బాడీ వార్మ్నెస్, అంటే వెచ్చదనాన్ని, మన బాడీ పట్టుకొని చూడండి ఒకసారి, పట్టుకొని చూస్తే ఎట్లా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. మన బాడీ మనకి హీట్ గా ఉండదు, కానీ మన పక్కన మన ఫ్రెండ్స్ బాడీ కానీ, మీ సిస్టర్స్ బాడీ కానీ, ఫాదర్ బాడీ కానీ పట్టుకున్నప్పుడు వెచ్చగా ఉంటుంది. దేనికోసం ఎట్లా వస్తుందంటే ఈ యొక్క ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ద్వారానే వస్తున్నాయి అనమాట. సో ఖచ్చితంగా ఫ్యాట్స్ అండ్ ఆయిల్ కూడా మన దగ్గర మనం తినేటువంటి ఫుడ్ లో ఉంచుకోవాలి. దెన్ నెక్స్ట్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి అన్ని కూడా హెల్తీగా ఇస్తాయి. మనం బాగా హెల్తీగా ఉండడానికి ఈ యొక్క మినరల్స్ అండ్ విటమిన్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి బాడీ మీద ఇచ్చింగ్ వస్తుంది. బాడీ మీద ఇచ్చింగ్ రావడానికి ప్రధానమైనది ఏంటంటే ఈ యొక్క మినరల్స్ అండ్ విటమిన్స్ అనేవి తగ్గటం వల్ల కానీ, లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేకుంటే ఇచ్చింగ్స్ కానీ పోవాలంటే మనం తినేటువంటి ఫుడ్ లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండాలన్నమాట. రిచ్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్ అండ్ ఫుడ్. అండ్ నెక్స్ట్ ఫైబర్స్ దానికి ఉపయోగం ఏంటంటే క్లీన్ అవర్ స్టమక్. మన స్టమక్ లో వేస్టేజ్ అయితే ఉందో ఆ వేస్టేజ్ రిమూవ్ చేస్తుంది, ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. మనం ఎర్లీ మార్నింగ్ మోషన్ ఫ్రీగా వెళ్ళాలంటే మన ఫుడ్ లో ఖచ్చితంగా ఈ ఫైబర్స్ అనేవి ఉండాలి. సో ఈ యొక్క కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్స్, ఇవి అన్నిటిని మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం అనమాట. అంటే సమతులమైనటువంటి ఆహారము. మనం తినేటువంటి ప్రతి ఒక్క ఆ ఫుడ్ లో ఇవి అన్ని ఉండేటట్లు ప్రతిరోజు ఉండాలి. ఇవన్నీ ఒక్కసారి తినేసేసారు అనకూడదు, ప్రతిరోజు ఉండాలి. సో ఈ యొక్క ఆహారం కనుక తీసుకున్నట్లయితే మన బాడీ హెల్తీగా ఉంటుంది. ఓకే, సో అర్థమైంది అనుకుంటా అందరికి. దెన్ నెక్స్ట్ మన పిల్లలందరికీ కూడా మనందరికి కూడా చాలా ఇష్టమైనటువంటిది ఈ యొక్క థమ్స్అప్, కోకోకోలా, నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయో ఈ కూల్ డ్రింక్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు నాన్న. తీసుకున్నట్లయితే మన బాడీ, మన యొక్క స్టమక్ లో, మన డైజెస్టివ్ సిస్టమ్ లో చాలా డ్యామేజ్ చేస్తాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోకూడదు. ఈ యొక్క పెప్సీ కానీ, కోకోకోలా కానీ, లిమ్కా కానీ, ఏదైనా కానీ ఏది తీసుకోకూడదు ఈ యొక్క కూల్ డ్రింక్స్ అనేది. మరి ఏం తీసుకోవాలి? కూల్ డ్రింక్స్ వద్దంటున్నా సార్, మరి ఏం తీసుకోవాలంటే మనకి ప్రకృతి పరంగా మనకి లభించినటువంటి ఏదైతే ఉన్నాయో, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది వచ్చేసేసి కోకోనట్ వాటర్, వెరీ ప్యూరిఫైడ్ వాటర్, ఎక్కడ మలినం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు ఏంటంటే నాన్న మనకు దొరికేది కోకోనట్ వాటర్. దీంట్లో మినరల్స్, విటమిన్స్ చాలా రిచ్ అమౌంట్ లో ఉంటాయి కాబట్టి అందరూ కూడా ప్రతిసారి కోకోనట్ వాటర్ తాగుతూ ఉండాలి. దాంతో పాటు ఇక్కడ మీకు వైట్ గా వాటర్ కనబడుతుంది. సో మజ్జిగ, పెరుగుతోని చేసినటువంటి మజ్జిగను కనుక మనం తీసుకున్నట్లయితే మన హెల్త్ ఎంతో మంచిగా ఉంటుంది. దాంతో పాటు నిమ్మరసం మీ అందరికీ తెలుసు, లెమన్ వాటర్. సో ఈ లెమన్ వాటర్ తీసుకున్నట్లయితే మన బాడీకి కావాల్సిన సి విటమిన్,
సి విటమిన్ అనేది దొరుకుతుంది. ఇంకా ముందు మినరల్స్ అండ్ విటమిన్స్ చెప్పాను చూసారా, ఈ మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా సి విటమిన్ కూడా వన్ ఆఫ్ ద పోర్షన్. సో నెక్స్ట్ వచ్చేసేసి రెగ్యులర్ వాటర్ కనుక తీసుకున్నట్లయితే అవర్ బాడీ విల్ బి వెరీ హెల్త్ అండ్ హైజెనిక్ విల్ బి ప్రెసెంటెడ్. సో కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పల్సటి మజ్జిగ, దాంతో పాటుగా నిమ్మరసం, దెన్ నెక్స్ట్ వాటర్ తీసుకున్నట్లయితే విల్ బి వెరీ హెల్తీగా ఉంటున్నాం మనం. నెక్స్ట్ కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే వాటర్ ఎక్కడైనా ఉన్నదో ఈ యొక్క వాటర్ ఈ వాటర్ అనేది మనకి నేచర్ ఇస్తుంది, మనకి నేచర్ రెయినీగా రెయిన్ పడడం వల్ల మనకి వస్తుంది. సో ఎప్పుడు పడదు, ప్రతిరోజు పడదు. పడ్డ వాటర్ ని మనం రిసోర్స్ చేసుకోవాలి, స్టోరేజ్ చేసుకోవాలి. స్టోరేజ్ చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఒక ఇద్దరు పిల్లలు, ఒక పాపనేమో బోర్ కొడుతుంది, ఇంకో పాపనేమో వాటర్ లో ఆడుకుంటూ వేస్ట్ చేస్తుంది వాటర్ ని. సో అట్లా వేస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఉట్టిగా వాటర్ కిందకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఏమైతుంది, వాటర్ అనేది వేస్ట్ అవుతుంది. అది మనం ఉపయోగించుకోవడానికి మంచిగా ఉండదు. అదే విధంగా చెట్లు కూడా ఉపయోగించుకోలేకపోతాయి దాన్ని. కాబట్టి ఎప్పుడైనా కానీ మన నేచర్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో నేచర్ రిసోర్సెస్ ని ఎప్పుడు మనము ఖరాబ్ చేయకూడదు. దెన్ నెక్స్ట్ ఈ మన వాటర్ ఏదైతే ఉందో ఈ తాగే వాటర్ ని దేంట్లో పెట్టుకొని తాగాలి, ఎట్లా స్టోరింగ్ చేసుకొని తాగాలి. జనరల్ గా ఇప్పుడు మనము ఆర్ఓ వాటర్ అనేది ఇవన్నీ వాడుతున్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటిని వాడకూడదు నాన్న. సో ఇక్కడ ఉన్నటువంటి కాపర్ ఉన్నది కదా, మన దీన్ని ఏమంటాం మనము, బిందె. ఓకే, సో దీన్ని కాపర్ బిందెలో కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే, ఒక రాత్రి పూట కాపర్ వాటర్ ని స్టోర్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం ఎంతో ఉంటుంది. మార్నింగ్ కనుక కాపర్ లో స్టోర్ చేసినట్టు వాటర్ ని మనం రెగ్యులర్ గా డ్రింక్ చేసినట్లయితే మన హెల్త్ చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ పొద్దునే లేవగానే, మనకి 5:30కి లేస్తామా 6కు లేస్తామా, లేవగానే ఒక 2 గ్లాసుల వాటర్, దీంట్లో ఉన్న వాటర్ తాగితే మన హెల్త్ అనేది చాలా మంచిగా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి డిసీజెస్ అంటే రోగాలు అనేవి మన బాడీకి రాకుండా ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 2 ప్లాస్టిక్ లో ఉన్నటువంటి ప్లాస్టిక్ స్టోరేజ్ వాటర్ అయితే ఉన్నాయో ఆ వాటర్ ని ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు. కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి, ఎప్పుడూ ఉపయోగించకూడదు. సో ఈ యొక్క ప్యాకేజ్డ్ వాటర్ ని, నెక్స్ట్ దీంతో పాటుగా ప్యాకెట్స్ లో దొరుకుతున్నాయి, ఆ ప్యాకెట్స్ లో స్టోర్ చేసిన వాటర్ ని కూడా తాగకూడదు. కేవలము మన ఇంట్లో ఉన్న స్టోరేజ్ వాటర్ ని, ఎక్కడైనా మనకు బయటికి పోతే దానికి సంబంధించి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత వాటర్ ని మనము బయటకు తీసుకోవాలి. కానీ ఇక దీంట్లో ప్లాస్టిక్ కంటైనర్ లో ఉన్నటువంటి వాటర్ ని మనము ఎప్పుడూ యూజ్ చేయకూడదు బేట. నెక్స్ట్ మనకి పేదవాణి బిందె, కుండ. పూర్వకాలంలో ఈ కుండలోనే స్టోర్ చేసేవాళ్ళు. సో ఈ కుండ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా, చలికాలంలో వెచ్చగా ఉంటున్నాయి వాటరు, ఎండాకాలంలో చల్లగా ఉంటాయి ఈ యొక్క కుండలో. సో కుండలో వాటర్ తాగినా గానీ చాలా మంచిగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటాయి మనకి వాటర్. నెక్స్ట్ ఫుడ్స్ లలో కనుక చూసుకున్నట్లయితే మనకి అనేక రకాలైన ఫుడ్స్ మనకి బయట దొరుకుతున్నాయి. దాన్ని మనం జనరల్ గా ఏమంటామంటే జంక్ ఫుడ్స్ అంటున్నాం. సో ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల మన బాడీ ఇది మొత్తం కూడా, ఈ జంక్ ఫుడ్స్ మొత్తం కూడా మైదా పిండితో తయారవుతుంది. మైదా అంటే తెలుసు కదా అందరికి. సో ఈ మైదా పిండితో తయారవుతుంది. మైదా పిండి లోపల మన స్టమక్ లోకి పోయిన తర్వాత జీర్ణం కావాలంటే, డైజెషన్ కావాలంటే 72 hours to 72 hours కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. చాలా స్లోగా మనకి ఏముంటుంది, మన యొక్క ఇంటెస్టైన్ లో లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది, నెక్స్ట్ స్టమక్ ఉంటుంది. సో స్టమక్ నుంచి ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ ట్రావెల్ అవుతుంది. ఈ యొక్క స్మాల్ ఇంటెస్టైన్ లో ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మొత్తం కూడా ఈ యొక్క పైప్ లో ఏదైతే నాచు ఏ విధంగా అయితే ఫామ్ అవుతుందో అదే విధంగా ఈ యొక్క మైదాతో తయారు చేసినటువంటి ఫుడ్ ను తీసుకున్నట్లయితే చుట్టూ కూడా మన యొక్క ఈ యొక్క స్మాల్ ఇంటెస్టైన్ రౌండ్ గా ఉంటుంది, అది మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. ఆ స్మాల్ ఇంటెస్టైన్ లో పిల్లైస్ ఉంటాయి. ఈ పిల్లైస్ ఏం చేస్తాయి, సకింగ్ చేస్తాయి. ఆ సకింగ్ పవర్ ని కూడా ఇది తగ్గిస్తుంటది అనమాట. సో మైదాతో చేసినటువంటి ఎటువంటి పదార్థాలను కూడా అవాయిడ్ చేయండి. ఎప్పుడో కానీ తీసుకోండి, కానీ రెగ్యులర్ గా వాటికి ఎడిక్ట్ కావద్దు. తినండి కాదనట్లేదు, కానీ ఎడిక్ట్ కావద్దు. బర్గర్స్, పిజ్జాస్, చీజెస్, సమోసాలు, నెక్స్ట్ వచ్చేసి ఆలుతో తయారు చేసినటువంటిది, ఇవన్నీ కూడా మోస్ట్లీ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఫుడ్ కూడా మీరు అవాయిడ్ చేయాలి. చాలా డేంజర్ అయిన ఫుడ్ ఏంటంటే, మీకు అందరికీ ఇష్టమైన ఫుడ్ ఏంటంటే పానీపూరి అంటాం. సో ఆ పానీపూరిలో బండ్ల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి నాన్న, అక్కడ ఎట్లా ఉంటుంది, మొత్తం కంప్లీట్ గా ఎట్లా ఉంటుందంటే ఈగలు బాలేసేసి ఆ యొక్క వాటర్ లో తన యొక్క చెయ్యిని చుట్టి వాటర్ తీసి దాంట్లో ఆ పూరిలో పోసేసి మనకి ఇస్తూ ఉంటాడు. దానివల్ల మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో
పానీపూరి తీసుకోకూడదు. అది తీసుకోవడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. మన మోషన్స్ కావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో అప్పుడు చాలా ఇబ్బంది పడతాం అనమాట మనం. నెక్స్ట్ టైఫాయిడ్ జ్వరం రావడానికి కూడా పాసిబిలిటీస్. టైఫాయిడ్ జ్వరం వస్తుంది అంటే అన్కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్లనే ఇది వస్తూ ఉంటుంది. కంటామినేషన్ ఫుడ్ అంటే అపరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ యొక్క మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఫీవర్స్ కూడా అదే విధంగా వస్తాయి. కాబట్టి అటువంటి ఫుడ్స్ కానీ, జంక్డ్ ఫుడ్స్ కానీ, నెక్స్ట్ ఫ్రోజన్ ఫుడ్స్ అంటే షాప్లలో మనం సూపర్ మార్కెట్స్ లో వాటిలో వెళ్తే ఫ్రోజన్ ఫుడ్ దొరుకుతుంది. అంటే ఒక 15 రోజులు 20 రోజుల క్రితం తయారు చేసిన ఫుడ్ ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి మళ్ళీ మనకి సేల్ చేస్తుంటారు. అటువంటి ఫుడ్ ని ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే మనకి ఏమైతుంది, మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ జంక్ ఫుడ్స్ కి మనము వెళ్ళకూడదు. నెక్స్ట్ ఎస్, సో హియర్ ఇస్ నాన్ వెజిటేరియన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ నాన్ వెజిటేరియన్స్ కి ఇంట్రెస్ట్ అయిన ఫుడ్ చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉన్నది ఇక్కడ. సో కానీ దాని పరిస్థితి చూడండి ఒకసారి. ఆ ఆయిల్ చూడండి అక్కడ ఎట్లా ఉన్నదో, ఆయిల్ మొత్తం కారిపోతుంది. అటువంటి ఆయిల్ కనుక మనం తీసుకున్నట్లయితే మన డైజెస్టివ్ సిస్టమ్ ఖరాబ్ అవుతుంది, అన్హెల్తీ ఫీల్ అవుతాము. కానీ ఎట్టి పరిస్థితిలో ఇట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్స్ తీసుకుంటే మన కెనాల్ ఖరాబ్ అయిపోతుంది. సపోజ్ ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ మంచిగా పనిచేయాలంటే ఏం కావాలి, దాంట్లో ఉన్న పార్ట్స్ మొత్తం కూడా మంచిగా వర్క్ చేయాలి. ఏ ఒక్క పార్ట్ కానీ డ్యామేజ్ అయితే ఏమైతుంది, ఇమీడియట్ గా ఆ మిషన్ అనేది పని చేయడం ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల మనకి ప్రొడక్షన్ రాదు. సేమ్ అదే విధంగా మనం ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల ప్రధానమైన డిసడ్వాంటేజ్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో, డైజెస్టివ్ సిస్టమ్, ప్రధానంగా జీర్ణ వ్యవస్థను పనిచేసేది ఏంది, ఈ యొక్క ఇంటెస్టైన్. ఆ ఇంటెస్టైన్ ఖరాబ్ కావడం వల్ల ఈక్వల్ గా మన బాడీకి ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ కాదు. సో కాబట్టి ఇటువంటి ఆయిల్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ తినకూడదు. తినడం వల్ల అనారోగ్యానికి పాల్గొవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మొత్తం కూడా వెజిటేరియన్ ఫుడ్ ఉన్నది. ఇది తీసుకుంటే దీనివల్ల ఉపయోగమే కానీ నష్టం అయితే లేదు. దీంతో పాటు ఫ్రూట్స్ తీసుకోవచ్చు, యాపిల్స్ తీసుకోవచ్చు, నెక్స్ట్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు, రా వెజిటబుల్స్ తీసుకోవచ్చు, కుక్డ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు. చాలా మంచి హెల్తీ అయినటువంటి ఫుడ్ అనమాట ఇది మొత్తం కూడా. సో ఇవి వీటికి ప్రిఫర్ చేయండి ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసేసి సార్ ఓకే, ఇన్ని ఫుడ్స్ చెప్పారు, ఇవి ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలుసుకోవాలి ఇప్పటిదాకా చూసినాం కానీ. సో ఇవి కానీ చూసినట్లయితే, సో ఇది మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ప్రతి ఒక్క ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన నేల తల్లి నుంచి వస్తుంది. నేల తల్లి అంటే ఎవరు, భూమాత, భూదేవి మనకి అన్నిటికీ ఆధారం, జీవనాధారము. భూమిలో నుంచే మనకు కావాల్సిన వాటర్ని తోడుకుంటున్నాము. నెక్స్ట్ భూమిలో నుంచే మనకు కావలసినటువంటి ఆహారాన్ని పొందుతున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క పంటలు పండించే వాళ్ళు ఏమంటాము, రైతు అని అంటాం. సో ఈ రైతులు మనము అన్నదాతలు అని అంటాం. రైతులు మంచిగా చూసుకున్నట్లయితే, మంచిగా ఉన్నట్లయితే మన భారతదేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు రైతులను మంచిగా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి కొన్ని పద్ధతులు ఉన్నాయి. పాత పద్ధతులకి కొత్త పద్ధతులకి కొన్ని ఉదాహరణ చెప్తాను. ఇక్కడ చూడండి, 2 ఎడ్లతోని తను భూమిని దున్నుతున్నాడు. సో ఎంత కష్టపడుతున్నాడో చూడండి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఒక రైతు ట్రాక్టర్ తోని తన భూమిని మొత్తం దుక్కి దున్నుతున్నాడు అనమాట. నెక్స్ట్ వాటర్ సప్లై చేస్తున్నాడు. దాంతో పాటు ఇక్కడ చూడండి, అంటే ప్లాంటేషన్ చేసే కన్నా ముందు ఈ పద్ధతులు అన్ని చేస్తూ ఉంటుంటారు అనమాట. ఈ పద్ధతులు చేసి ప్లాంట్ ని జాగ్రత్తగా భూమిలోనికి ఇన్సర్ట్ చేయటం వల్ల ఆ యొక్క మొక్క మంచిగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది నాన్న. సో అర్థమైంది అనుకుంటాను మీ అందరికి ఇది. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, మీకు మనం తినేటటువంటి రైస్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఓకే, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో రైస్ పండేటటువంటి చెట్ల పేరు తెలుసా? ఓకే, సో వరి మొక్కలు అంటాం, దాని చెట్టు అనం, వరి మొక్క అంటాం. ఎందుకంటే చిన్న మొక్కలు కేవలం దాని వయసు యొక్క 6 నెలల్లోనే తన యొక్క జీవిత ప్రమాణం పూర్తి చేసుకొని మనకి కావాల్సినటువంటి ఫుడ్ ని మనకు అందిస్తూ ఉంటుంది. సో పల్లెటూరులో కనుక పోయినట్లయితే ఇటువంటి సన్నివేశాలు మీకు చాలా కనపడతాయి. ఒకవేళ మీరు ఇప్పటిదాకా కనుక ఫుడ్ అంటే రైస్ ఇచ్చేటటువంటి ప్లాంట్స్ చూడకపోతే మీ పేరెంట్స్ తోని రిక్వెస్ట్ చేసేసి ఆ పొలాలకు వెళ్ళండి. వాళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తున్నారు అనే దాన్ని తెలుసుకొని మీరు
ఉండండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఏమంటామంటే నారు మడి అంటాం. అంటే మన రైస్ ప్లాంట్ ని వేసే బిఫోర్ మొత్తం ఒక కాడ చేసేసి దీన్ని నారుమడి అంటాం. ఈ నారుమడి తర్వాత ఒక అతను అక్కడ చెట్లను పీకేసేసి గుంజేసేసి ఇక్కడ చూడండి కట్టలు కడుతూ ఉన్నాడు. ఈ కట్టలు కట్టినటువంటి వీటన్నిటిని తీసుకొని వచ్చేసి ఇక్కడ చూడండి లేడీస్ వర్క్ చేస్తున్నారు. వంగి ఏందో చేస్తున్నారు కదా ఇక్కడ. అంటే ఆ యొక్క 4, 5 మొక్కల్ని తీసుకొని భూమిలో నాటుతున్నారు అనమాట. ఈ నాటినటువంటి మొక్కనే రేపొద్దున కింద ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఒక రైతు ఏదో చల్లుతున్నాడు, తెల్లటి పదార్థం చల్లుతున్నాడు. సో ఈ యొక్క ఇది పెరుగుతాయి. ఆ చెట్లు చిన్న చిన్న చెట్లే పెద్దగా పెరుగుతాయి. దానికి కావాల్సినటువంటి పోషకాలు ఇస్తున్నాడు, ఇక్కడ న్యూట్రియంట్స్ ఇస్తున్నాడు. ఇక్కడ యూరియా కానీ అట్లాంటివి ఇవ్వటం వల్ల ఇక్కడ పంటను ఇక్కడ ఈ మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. ఆరోగ్యంగా పెరగడం వల్ల మనకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది, మనకు ఫుడ్ అనేది సప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి కలుపు తీత భలే తేలిక అన్నాడు ఇక్కడ. సో కలుపు అంటే ఏంది? ఒక మంచి ప్రొడక్ట్ ఇచ్చేటటువంటి మొక్కల మధ్యలో పనికిరానటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని మనము కలుపు అంటాం. ఏమంటాం? మనము కలుపు అంటాం. అది ఉంటే పనికి వచ్చే మొక్కల్ని పెరగనివ్వదన్నమాట. కాబట్టి వాటిని తీసివేయాలి. సో శాస్త్రీయంగా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి, సైన్స్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి కొత్త కొత్త పద్ధతులు అనేవి మన వాళ్ళు కనుక్కున్నారు. సో ఈ యొక్క కలుపుతీత అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అదే విధంగా ప్యాడీ పండించేటువంటి ఫీల్డ్స్ లలో కూడా ఒక కలుపు అనేది ప్రతి ఒక్క దాంట్లో తీస్తుంటారు. సపోజ్ మీ ఇంట్లో ఏదైనా ఒక మామిడి మొక్క కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న చెట్లు ఉన్నాయంటే ఆ చుట్టూ ఉన్నటువంటి గడ్డి ఏదైతే ఉందో, వేస్ట్ పనికిరానటువంటి చిన్న చిన్న చెట్లు కానీ ఏదైతే ఉన్నాయో వాటిని మనం కలుపు అంటాం. అది ఎప్పటికప్పుడు తీసేస్తే మనం ఏ మొక్కనైతే పెంచాలనుకుంటామో ఆ మొక్క మంచిగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్లాంటేషన్ చూడండి ఎట్లా ఉన్నదో. తర్వాత ఇక్కడ ఏమైతుంది చూడండి, ఇక్కడ చిన్న చిన్న రైస్ ప్యాడీ తయారైతుంది ఇక్కడ. సో మొత్తం ప్యాడీ మొత్తం తయారైన తర్వాత ఇక్కడ చూడండి ప్యాడీ గ్రెయిన్స్ ఏ విధంగా ఉన్నాయో. సో ఇది వీటన్ని మొత్తం ప్యాడీ గ్రెయిన్స్ అంటే బిఫోర్ అన్నమాట. ఇది తర్వాత మొత్తం తయారైన తర్వాత కల్టివేషన్ తయారైన తర్వాత కటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ కటింగ్ చేసేసేసి ఇక్కడ అన్ని ప్లేస్లలో ఒక చోట స్టోర్ చేస్తున్నాడు. స్టోర్ చేసి ఒక 10 days 15 days ఉంచేసేసి తర్వాత ప్రొడక్షన్ అనేది బయటకు తీసుకొని వస్తారు. సో ఇక్కడ చూడండి అదొక పద్ధతి, ఇంతకుముందు చూసిన పద్ధతి. ఇది సెకండ్ పద్ధతి అన్నమాట. డైరెక్ట్ గా ఫీల్డ్స్ మీదనే కట్ చేసేసి ఇక్కడ కింద రాలి పడుతున్నాయి చూస్తారా, ఇవి మొత్తం కూడా మనం వడ్లు అంటాం, ప్యాడీ. ఈ వడ్ల నుంచే మనం తినేటటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో, రైస్ ఏదైతే ఉందో, రైస్ దీని నుంచే వస్తాయి. దీని నుంచే అనేక రకమైన పదార్థాలు కూడా మనం తయారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇది ఫుడ్. సో చూడండి ఇక్కడ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఫీల్డ్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఇక్కడ మొత్తము ఆరబోస్తున్నారు, డ్రై చేయాలి వాటిని. ఎందుకంటే కొంతకాలం ఒక 6 months to 1 year డ్రై చేయాలి. డ్రై చేస్తేనే అది కొంతకాలం స్టోరేజ్ ఉంటుంది. సో ఇది మొత్తం డ్రై చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాగేజ్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాగేజ్ చేసేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మిల్ ఉన్నది, రైస్ మిల్. ఈ రైస్ మిల్ ని ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్యాడీ ఏదైతే ఉందో ప్యాడీ తీసుకొచ్చేసేసి ఈ వడ్లను తీసుకొచ్చి ఈ రైస్ మిల్ లో పోస్తే అక్కడి నుంచి ఒక రైస్ లాగా మనం ఏదైతే తెల్లని బియ్యం ఏదైతే తింటున్నామో అవి తయారవుతుంది. ఇట్లా తయారైన దాన్ని బ్యాగేజ్ చేసేసి స్టోర్ చేస్తున్నారు అనమాట. సో ఇంత కష్టపడితే గాని మనకి ఈ యొక్క రైస్ అనేది మనం తినేటటువంటి ఒక ముద్ద 4 ముద్దలు మన నోటికి రాదు. సో రైతులు చూసారా ఎంత కష్టపడుతున్నారో మీకోసము. వాళ్ళందరినీ గౌరవించాలి, ఎక్కడ కనపడ్డా గానీ గౌరవించాలి, మర్యాద చేయాలి. సో అక్కడి నుంచి మిల్లులలో తయారైనటువంటి రైస్ ఏవైతే ఉన్నాయో ఆ రైస్ ఎక్కడికి వస్తున్నాయి, షాప్స్ కి వస్తున్నాయి. ఈ షాప్స్ లో నుంచి మనం పర్చేస్ చేస్తున్నాము. ఎవరు పర్చేస్ చేస్తారు? ఇది మమ్మీ కానీ డాడీ కానీ శాలరీ రాగానే 30 days తర్వాత 1st తారీఖు రాగానే పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేసేసి ఇంటికి తీసుకొస్తారు, అందరికీ తెలిసిన విషయమే. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా, షాప్ లో ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా చూడండి, కందిపప్పు ఉన్నది ఇక్కడ, నెక్స్ట్ శనగలు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి డిఫరెంట్ రకాలైనటువంటి పల్సెస్ ఉన్నాయి. ఈ పల్సెస్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి మరి, అన్ని కూడా చెట్ల నుంచే వస్తాయి. డిఫరెంట్ ప్లాంట్స్ డిఫరెంట్ కల్టివేషన్ చేయడం వల్ల ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, తర్వాత కొనుక్కొచ్చిన తర్వాత మన డాడీ గాని మన మమ్మీ గాని కొనుక్కొచ్చిన తర్వాత చూడండి మమ్మీ ఎంత మంచి వంట చేస్తుందో, ఎంత మంచిగా మన డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతుంది. ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది చూడండి, ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా మనకి వడ్డిస్తుందో చూడండి. మన యొక్క అరటి ఆకులలో మన యొక్క పూర్వ సాంప్రదాయం అన్నమాట ఇది. ఈ పూర్వ సాంప్రదాయం చూడండి, అన్నం ఉన్నది, కూర ఉన్నది, పప్పు ఉన్నది, పెరుగు ఉన్నది,
నెక్స్ట్ పాపడ్స్ ఉన్నాయి, అన్ని రకాలైన పోషకాలు ఇంతకుముందు నేను చెప్పినటువంటి పప్పు నుంచి కూడా ప్రోటీన్స్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా దీని నుంచి వస్తున్నాయంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫుడ్ కూడా సమతులమైనటువంటి ఆహారము, బ్యాలెన్స్ డైట్. ఈ బ్యాలెన్స్ డైట్ లో అన్ని ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రతి ఒక్క ఫుడ్ మెటీరియల్ ఉన్నదన్నమాట. సో నిన్న చెప్పాను, నేను ఒక మాట చెప్పాను, మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, మన ప్లేట్ లో ఉన్న ఫుడ్ ఏదైతే ఉన్నదో ఆ ఫుడ్ మొత్తం కూడా ఏమి మిగల్చకుండా తినాలి. ఎందుకంటే రైతు అక్కడ అంత కష్టపడుతున్నాడు, కష్టపడటం వల్ల పంట పండిస్తున్నాడు. మన ఫాదర్ గాని మదర్ గాని ఎంతో కష్టం చేయడం వల్ల మనకి డబ్బు వస్తుంది. ఆ డబ్బుతోని మనకి మమ్మీ డాడీ ఫుడ్ ఇస్తున్నారు. ఆ ఫుడ్ ని మనం వేస్ట్ చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తినాలి, ఉంచుకోవాలి ఫుడ్ ని. చూడండి కొంతమంది ఇక్కడ చూడండి, ఆ ఫుడ్ మన మమ్మీ మన డాడీ వాళ్ళు ఎంత డిలీషియస్ గా చేస్తున్నారు, మనకి సర్వ్ చేస్తున్నారు. కానీ కొన్ని దేశాల్లో, అతి పేదరికమైనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ పిల్లలు చూసారా, వాళ్ళ బాడీ గ్రోత్ కూడా చక్కగా లేదు. అంటే వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ అనేది దొరకట్లేదు. అంటే పూర్తి పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ లేకపోయే వరకే వాళ్ళ బాడీ గ్రోత్ చూడండి. హెడ్ చూస్తే ఇంతలా ఉన్నది, స్టమక్ చూస్తే ఇంతలా ఉన్నది, సైడ్ రిప్స్ చూడండి, ఈ యొక్క సైడ్ రిప్స్ మొత్తం కూడా బయటకు వచ్చినాయి. పెరగలే, బాడీ గ్రోత్ అనేది పెరగలే. అంటే వాళ్ళకి ప్రోటీన్ అనేది తక్కువగా ఉన్నది, అసలు లేదు వాళ్ళ దగ్గర, ప్రోటీన్ లేదు, కేవలం కార్బోహైడ్రేట్ అందుతుంది. అది కూడా దొరికినట్టు దొరుకుతున్నది. కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితి చూడండి. వాళ్ళ దేశంలో సంపద ఎక్కువ లేదు కాబట్టి, పేద ఉన్నటువంటి దేశాలు కాబట్టి కనీసం తినడానికి తిండి కూడా లేదు. కానీ మనకి ఈ రోజు మనం ఆ స్థితిలో లేం నాన్న. అంత అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతదేశం. మీరు ఇంకా మంచి సేవింగ్ చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతాం. కాబట్టి వాళ్ళ స్థితికి మనం పోకూడదు. అంటే మనం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు, వాళ్ళలాగా మనం తయారు కాకూడదు. నెక్స్ట్ చూడండి, సెకండ్ పిక్చర్ లో ఒక బాబు వంగి ఉన్నాడు, పక్కనే వాల్చర్ ఉన్నది. అంటే ఆ బాబు ఎప్పుడు చనిపోతాడా, నేను ఎప్పుడు తినిపోదాం అనేది చూస్తుంది. చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం ఉన్నానా. అటువంటి మనకు రాకూడదు. మనకి ఎప్పుడైనా కానీ మనం అటువంటి విషయాన్ని మనం కోరుకోకూడదు. కాబట్టి ఎప్పుడైనా కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇంతకుముందు లక్ష్మీ మేడం చెప్పినట్లు అన్నం గింజలు, ప్రతి ఒక్క గింజ కూడా మనకి ఎంతో దైవంతో సమానం. కాబట్టి ప్లేట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేయాలి. కూర తినాలి. కొంతమంది మమ్మీ నేను ఆకుకూరలు తిన్న మమ్మీ అంటారు. తప్పు నాన్న. ఆకుకూరల వల్ల ఫైబర్ వస్తుంది, విటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి. అన్ని ఆకుకూరలు తినాలి, పాలకూర తినాలి, తోటకూర తినాలి, బచ్చల కూర తినాలి, అన్ని తినాలి. అన్ని తినటం వల్ల మనకి ఈ యొక్క బ్యాలెన్స్ డైట్ అనేది మన స్టమక్ లోకి వెళుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూడండి, వేస్టేజ్ చూడండి ఎట్లా పారేస్తున్నారు. అట్లా పారేయకూడదు. ఎప్పుడైనా కానీ వేస్ట్ చేయకూడదు. ముందు అసలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేయడం వల్ల అదే మనం వేస్ట్ చేసిన ఫుడ్ ని ఒకసారి ఇమాజిన్ చేయండి. ఒక 10 మందిని వేస్ట్ చేసిన ఫుడ్ ఒక ఇద్దరికైనా కనీసం ఫుడ్ గా మనం ఇవ్వగలుగుతాం కదా. మన వేస్ట్ మన పళ్ళెంలో వేసినటువంటి ఫుడ్ ని మనం డస్ట్బిన్ లో వేసేస్తున్నాం. కానీ అట్లా కాకుండా మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత మటుకే మనం ఫుడ్ పెట్టుకొని మనం తినటం వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళకి సర్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా వేస్ట్ చేయకూడదు. ఫంక్షన్స్ లో కూడా వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక పని చేయండి. ఎవరైనా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, లేకుంటే ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ని వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళ ఆకలి అనేది తీరుస్తున్నారు. డబ్బులు ఎంత ఇచ్చినా సరిపోనానా, కానీ అన్నాన్ని కనుక మనం పంచినట్లయితే, వేరే వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే ఎంతో ఆశీర్వదిస్తారు మిమ్మల్ని. మంచిగా ఉన్నానా, కలకాలం మంచిగా జీవించి ఉండని ఆశీర్వదిస్తారు. కాబట్టి అన్నదానం అన్ని దానాల్లో కన్నా అన్నదానము చాలా మంచిది. అన్నదానం చేయటము నేర్చుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రైతులు చూడండి, పాపము ఎండాకాలంలో ఆ భూమి ఆ విధంగా ఎండిపోతుంటే వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే మళ్ళీ నేను పంట వేయాలి, కొత్త పంట వేయాలి. కొత్త పంట వేయటం వల్ల మళ్ళీ అక్కడ పట్టణాల్లో ఉన్నటువంటి నా పిల్లలు, మన పిల్లలు అందరూ కూడా వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. వర్షం ఎప్పుడు నీటి బిందువు ఎప్పుడైతే భూమి మీద పడ్డదో, పుడమి మీద భూమి చుక్కబడ్డదో వెమ్మటే మొక్క అనేది మొలుస్తూ ఉంటది. వీళ్ళంతా కల్టివేషన్ చేసి వాడిని మనకి ఫుడ్ సప్లై చేస్తున్నారు. సో దిస్ ఈస్ అవర్ ఫుడ్ స్టోరీ నానా. సో అందరికి అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఫుడ్ అనే దాన్ని ఎప్పుడు మనము వేస్ట్ చేయకూడదు. నాన్న స్క్రీన్ షేరింగ్ అగైన్ స్టార్ట్ చేశారు, మీరు క్లోజ్ చేయండి దాన్ని. సో ఎవరైతే స్టార్ట్ చేసి క్లోజ్ చేయండి.
సో ఫుడ్ ని ఎప్పుడైనా కానీ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి, పంచుకోవాలి. అన్నదానంలో మించిన దానం అనేది లేదు. కాబట్టి జాగ్రత్త పిల్లలు, అందరూ మీ యొక్క ఫుడ్ మీద కేరింగ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ని మాత్రమే తినండి. న్యూట్రియంట్ ఫుడ్ తినండి, బ్యాలెన్స్ డైట్ చేయండి. దానివల్ల మీ యొక్క ఆరోగ్యం ఎంత మంచిగానో ఉంటుంది. ఇప్పుడు నేర్చుకున్న విషయాలు మీ మమ్మీతోని మీ డాడీతో షేర్ చేసుకొని మీకు ఏమేం కావాలో ఇంట్లోనే చేపించుకొని తినండి. అంతేగాని బయట చేసుకొని తినకండి. బయట చేసుకొని తినడం వల్ల సేమ్ మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ కండిషన్స్ అనేవి మంచిగా ఉండవు. మళ్ళీ హాస్పిటలైజేషన్ కావాలి. హాస్పిటల్ కావడం వల్ల మనకి అనారోగ్యం, పైసలు అనేవి మళ్ళీ ఖర్చు అవుతుంది. మీ డాడీకి మీ మమ్మీకి మళ్ళీ పైసలు ఖర్చు. కాబట్టి జాగ్రత్తగా మీరందరూ మంచి ఆహారాన్ని తినుకుంటూ మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ మన గంప నాగేశ్వరరావు గారికి, అదే విధంగా నెక్స్ట్ ఏవి సార్, ఆకుల వెంకటేశ్వర సార్ గారికి, లక్ష్మీ మేడం గారికి, స్వరూప మేడం ఉన్నది ఇక్కడ, స్వరూప మేడం గారికి, ఈశ్వర్ గారికి, ప్రతి ఒక్క మెంటర్కి కూడా, ప్రతి ఒక్క ఫెసిలిటేటర్ కూడా మనస్ఫూర్తికమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లోజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీధర్ సార్. స్వరూప మేడం, హలో స్వరూప మేడం, హలో వచ్చారండి స్వరూప మేడం? స్వరూప మేడం అయితే వచ్చారు, కో-హోస్ట్ ఇచ్చాను మేడం నేను. ఒక పాట పాడిస్తా అన్నారు మేడంతో, ఒక మేడం వస్తారన్నారు. అందుకే మేడం మనకి నెక్స్ట్ ఒక 3 minutes ఉంది, మళ్ళీ అది ఉంది కదా, ఒకసారి ఫాస్ట్. అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆహారం ఎలా పండుతుంది, ఆహారం ఎక్కడి నుంచి మనం సేకరించుకుంటాం అనే విషయాలను మీకు చక్కగా వివరించారు పిల్లలు. ఈ విషయాలు మనం చాలా వరకు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు కూడా మీకు అసైన్మెంట్ ఇవ్వబడుతుంది. ఏ రోజు అసైన్మెంట్ ఆ రోజు పెండింగ్ లేకుండా చేసుకోండి. పెండింగ్ లేకుండా చేసుకున్నట్టయితే సర్టిఫికేట్ తీసుకుంటారు. చేద్దామండి, ఏం చేద్దామా సార్? ఎస్ మేడం. ఎస్ చిల్డ్రన్స్, ఈ రోజు సెషన్ క్లోజ్ చేస్తున్నాం నాన్న, మాకు వేరే మీటింగ్ ఉన్నది. సో ఒకసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. జై హింద్, జై భారత్ చెప్పేసి అన్మ్యూట్ కండి. జై భారత్, జై హింద్, జై హింద్, జై భారత్, జై హింద్, జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.